హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడు ఒకేలాగా కాకుండా బగారా రైస్ని ఇలా చనా బగారా రైస్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చనా మసాలా బగారాని ఎలా చేసుకోవాలనే చూద్దాము. ముందుగా నేను రైస్ నానబెట్టుకుంటున్నాను. మనం నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఒక 3 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాతే నానబెట్టుకోవాలి. ముందే మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నట్టయితే రైస్ మనకు పొడి పొడిగా చక్కగా వస్తుంది. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను శనగల్ని నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. మనకు ఒక 4 గంటలు నానినా కూడా సరిపోతుంది. నేను రాత్రి మొత్తం నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీటిని కుక్కర్లో వేసి ఒక విజిల్కి వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఈలోపు మనము పుదీనా, కొత్తిమీర ఇవి రెండు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనా తీసుకోవాలి, అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇవి రెండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని నీళ్ళని వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని మనం బగారా రైస్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకొని ఇవి కాస్త వేగాలండి. మనకు ఆ క్యారెట్లు కాస్త మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్నది వేసుకున్నట్టయితే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా కాస్త వేగాలి మనకి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు నేను శనగల్ని ఒక విజిల్కి వచ్చేంత వరకు ఉడికించుకున్నాను కదా, వాటిని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఒక్కసారి అలా మనం ఉడికించుకుంటే మనకి రైస్తో పాటు అవి బాగా ఉడుకుతాయండి. లేదంటే మనకు శనగలు కొంచెం గట్టిగా ఉంటాయి, రైస్ మెత్తగా ఉడికిపోతుంది. అందుకని ఇలా కుక్కర్లో వేసి ఒక విజిల్కి ఉడికించుకొని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇలా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకి బగారా రైస్ మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే పిల్లలు కొత్తిమీర, పుదీనా ఏరి పక్కన పెట్టకుండా ఇలా రైస్లో కలిసిపోతే చాలా బాగుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆ శనగలు కొంచెం నీళ్ళని పీల్చుకుంటుందండి, అందుకని మనం 2 గ్లాసులు వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ నీళ్ళకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టాలి. మూతను పెట్టి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. నేను సాల్ట్ వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి, అందుకే చూపించలేదు. ఇప్పుడు ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి దీంట్లో వేసుకోవాలి. మనకి నీళ్ళు లేకుండా వేసుకోవాలండి, లేదంటే రైస్ మెత్తగా అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మీకు సాల్ట్ ఏమైనా తక్కువైందేమో చూసుకొని వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి మనకు ఒక మరుగు మరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా మూతను తీసి ఒక్కసారి కలుపుకోవాలండి. మనకి అడుగున రైస్ అనేది అడుగంటకుండా ఒకసారి ఇలా కలుపుకున్నట్టయితే బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మంట మీడియంగా పెట్టి ఒక్కసారి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, మధ్యలో ఒకసారి మూతను తీసి ఇలా కలుపుకొని, ఇలా కలపకపోతే మనకి వేసుకున్న మసాలాలన్నీ సైడ్కి వెళ్ళిపోతాయండి. అందుకని ఇలా ఒకసారి మధ్యలో కలుపుకొని ఇప్పుడు రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకు అడుగు నీళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కసారి మూతను తీసి
మనకి అడుగున నీరు ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి, లేదంటే మనకి అడుగు అంటుతుంది రైసు. ఇప్పుడు చూడండి ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి. మనకి రైస్ వేడిగా ఉన్నప్పుడు ఎలా పడితే అలా కలిపామంటే రైస్ విరిగిపోతుంది. అందుకని ఇలా మెల్లగా కలుపుకొని ఇప్పుడు చూడండి మనకు రైస్ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అలాగే మనకు శనగలు కూడా బాగా ఉడికాయి చూడండి. మనం ఒక్క విజిల్కి ఉడికించుకొని ఇలా రైస్లో ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది. అలాగే రైస్ కూడా పొడి పొడిగా చక్కగా వచ్చింది. ఇప్పుడు మూతను పెట్టేసి పైన కాస్త కొత్తిమీర పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి 1 నిమిషం తర్వాత నేను మూతను తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మెల్లగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత తీసి కలుపుతుంటే కమ్మని వాసనతో గుమగుమలాడుతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు చనా మసాలా బగారా రైసు. మనకి బగారా రైస్ చూడండి మంచి కలర్ వచ్చింది కదా. మనం కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.